ఒకటి ర్యాపిడ్ టెస్ట్. ఏం టెస్ట్? ర్యాపిడ్ టెస్ట్. ర్యాపిడ్ టెస్ట్ అనండి, ర్యాపిడ్ టెస్ట్. ఇంకోటి ఆర్టీపీసీఆర్ అనండి, ఆర్టీపీసీఆర్. ర్యాపిడ్ టెస్ట్ ఒకటి, ఆర్టీపీసీఆర్ ఒకటి. ర్యాపిడ్ టెస్ట్ అంతా అక్యురేట్ కాదు. చాలా మందికి కరోనా లేకున్నా కరోనా ఉందని చూపించింది. ఏది? ర్యాపిడ్ టెస్ట్. జలుబు వచ్చినా కూడా కరోనా చూపించింది. కానీ ఆర్టీపీసీఆర్ అలాంటిది కాదు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనండి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇందులో నోట్లో వచ్చి స్వాబ్ తీసుకుంటారు, రిపోర్ట్ రావడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఇది అక్యురేట్. ఏది అక్యురేట్? ఆర్టీపీసీఆర్. సరే, ఇక టెస్ట్ చేసుకున్నోడికి కరోనా వెళ్ళింది, వచ్చింది. అది వారికి మెడిసిన్స్ ఇవ్వడానికి కొంతమంది నర్సులు వాళ్ళు వస్తారు కదా. వీడు 14 రోజులు మంచిగా రూమ్లో పోయి బిర్యానీ తిన్నాడు, కొంచెం చికెన్ మటన్ అన్నయ్య, ఏం కాదు, ఏమైతుందో ఏం కాదు. అయితే జనాలు మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేసిండ్రు ఆ టైంలో. ఆయన ఇంటికి మెడిసిన్స్ ఇవ్వడానికి వస్తే ముందరింటోడు అనవసరంగా మంచిగా మనం తింటున్నావు, నీకేమొచ్చింది? కరోనా వచ్చింది. దేవుడు ఏం చూస్తాడు? ఇక ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ రాగానే పాప టెస్ట్ చేసుకోవడం తప్పే ఉంటుంది. సామాజిక బాధ్యతలు ఏం చేసుకున్నాడు? టెస్ట్ చేసుకున్నాడు అని చూసి ఆ కుటుంబాలకు కూడా ఏమున్నది? ఖచ్చితంగా కరోనా ఉన్నది. కానీ వాళ్ళు కూడా అంటే టెస్ట్ చేసుకోలేదు. సమస్య టెస్ట్ చేసుకున్నాడు, బుక్ అయింది. కొంతమంది అసలు వ్యాక్సిన్ తీసుకోలేదు. సమస్య అట్లనే జరిగింది. కాబట్టి ఈ రకంగా బిహేవ్ చేసిన జనాలు, మీకు రెసిస్టెన్స్ పవర్ ఉంటే మీరు ఏ డిసీజ్ ఏం చేయొచ్చు, తట్టుకోవచ్చు. సమస్య ఈ రకంగా. కరోనా గురించి మనం ఇంకా డిస్కస్ చేయాలి. చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత డిస్కస్